దయగల యువరాణి మరియు బంగారు చెట్టు. ఒకప్పుడు ఒక అందమైన రాజ్యంలో రాజు వీరేంద్రుడు, రాణి లక్ష్మీదేవి, వారి కుమార్తె యువరాణి అనన్య నివసించేవారు. యువరాణి అనన్య చాలా తెలివిగల మరియు దయగల అమ్మాయి. అనుకోకుండా ఒకరోజు ఆమెకు తెలియని జబ్బు చేసింది. ఏ మూలికలు వాడినా ఉపశమనము కలగలేదు. అది తెలిసి రాజు రాణి చాలా దిగులు పడ్డారు. ఒకరోజు రాజుగారు నిద్రిస్తుండగా కలలో ఒక సన్యాసి కనబడి, బంగారు పండు యువరాణి తింటే ఆమె జబ్బు నయమవుతుంది అని చెప్పి మాయమయ్యారు. యువరాణి కొన్ని రోజులకు తోటలో ఆడుకోవడానికి వెళ్ళగా అక్కడ ఒక పిట్ట పడి ఉండటం గమనించి దానిని తీసుకుని రాజభవనానికి వెళ్ళింది. యువరాణి అనన్య దానికి మంచి ఆహారము నీరు ఇచ్చింది. కొన్ని రోజులకు పిట్ట కోలుకొని ఎగిరి వెళ్ళిపోతూ యువరాణికి ఒక బంగారు విత్తనాన్ని ఇస్తుంది. దానిని తోటలో నాటి అది పెద్ద బంగారు పండ్ల చెట్టుగా పెరుగుతుంది. ఒక బంగారు పండుని యువరాణి కోసుకొని తింటుంది. అప్పటి నుండి యువరాణి అనన్య జబ్బు నయమవుతుంది. ఆ పండ్లను యువరాణి ప్రజలందరికీ పంచిపెడుతుంది. అప్పటి నుండి ఆ రాజ్య ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. నీతి: దయ మరియు సహాయము ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్నారి కథలు.